హాయ్ అండి, ఈరోజైతే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే పొటాటో రైస్ అండి. ఇంట్లో ఉన్న పొటాటోస్తోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి పెద్ద ఎక్కువేం ఖర్చు అయితే అవ్వదు కాబట్టి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లగడ్డ ముక్కలను అయితే ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకు 10 మినిట్స్ వరకు అంటే మెత్తగా అవ్వాలి కదా ముక్క, సో అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే మనం రైస్ని అయితే చేసేసుకుందాం. రైస్ని అయితే ప్రిపేర్ చేసుకొని పొడిగా ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులోకి కొద్దిగా పొడిగా ఉంటేనే రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది. సో ఈలోపు అయితే కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో చూడండి, ముక్కలు అయితే మెత్తబడ్డాయి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, లవంగాలు, చెక్క ఇవన్నీ డ్రై రోస్ట్ అయితే చేసేయాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ అయితే పట్టేసేయాలి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా వండుకున్న రైస్ని అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవాలండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియోస్ నచ్చినట్లయితే కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.